హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. పూర్వకాలంలో లాగా ఇత్తడి సామాన్లు క్లీన్ చేయడానికి చింతపండ్లు, ఉప్పులు ఇటువంటివన్నీ అవసరం లేదండి. దారా గోల్డ్ లిక్విడ్ అని చేసాను మెటల్ పాలిష్ వస్తుంది. ఇది కొంచెం వేసుకొని క్లీన్ చేస్తే చాలా మెరుపులుగాను తళతళ మెరుస్తూను ఇతర సామాన్లు క్లీనింగ్ కూడాను మన అంత శ్రమ ఖర్చు పెట్టక్కర్లేకుండాను ఈజీగా అయిపోతుందండి. ఇది దారాది లిక్విడ్. దీని 100 గ్రాములు వచ్చేటప్పటికి 175 రూపాయలు తీసుకుంటున్నారండి. అమెజాన్లో ఉన్నది మీకు దొరుకుతుంది. శుభదా అని చెప్పేసానని వేరే కంపెనీలు ఉన్నాయి, చాలా రకాల కంపెనీలు ఉన్నాయండి దీంట్లోనే. దీని మాకు నచ్చింది ఈ కంపెనీ తీసుకున్నాం మేము. ఇంత మసిపట్టి ఉన్నది కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. మీరే చూస్తారు కదా, చూడండి. ఇలా ముందు కొంచెం అప్లై చేయాలి దీని కొంచెం. మళ్ళీ ఇది యూజ్ అవ్వదండి. ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత లిక్విడ్ గిన్నెలో వేసుకున్న లిక్విడ్ మళ్ళీ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ పనికిరాదండి. ఇంకా పారబోసేయడమే అది క్లీన్ చేసిన తర్వాత. ఇలా మొత్తం అంతా దానికి అప్లై చేయాలండి. బ్రష్ కూడా కొంచెం డిజైన్ ఉన్న దగ్గర కొంచెం బ్రష్ యూజ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే చేతితోటే సరిపోతుందండి. మనం ఇలా రాస్తేనే సరిపోతుంది. ఇత్తడి సామాన్లన్నీ తలతల మెరుస్తూ ఉంటాయండి. ఇది ఇలా క్లీన్ చేసేసి మొత్తం అంతాను నీళ్ళల్లోనది వేసి శుభ్రంగాను కడిగేసుకోవాలండి. ఇంకా నా దగ్గర ఇత్తడి సామాన్లన్నీ కూడా ఇలాగా నేను క్లీన్ చేస్తూ ఉంటాను. నెలకొకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. రోజు దీపారాధన చేసుకుంటాం కదండి. వెండి సామాన్లే చాలా ఎక్కువగా వాడుతున్నాము ఈ రోజుల్లోని, కానీ ఇత్తడి సామాన్లు కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటామండి మేము. అది ఇలా క్లీన్ చేస్తాం అన్నమాట మొత్తం అంతాను. గంట అయితే వెండిది రాదు కదండి. వెండి గంట అయితే కొంచెం చప్పుడు కూడా రాదు, అందుకని ఇత్తడి గంట యూజ్ చేస్తాను నేను. ఇదిగో ఇలా క్లీన్ చేసేసి మొత్తం నీళ్ళల్లో వేసుకొని, చేతులు చూసారా ఎంత నల్లగా అయిపోయినాయో మసిపెట్టినట్టు. ఇంక మొత్తం నీళ్ళల్లో ఇలా క్లీన్ చేసుకోవాలండి మొత్తం అంతాను. క్లీన్ చేసుకున్న తర్వాత మంచి పొడిగుడ్డ పెట్టుకొని తుడుచుకోవాలి ఇవన్నీ. నేను ఎక్కువ సామాన్లు కూడా చూపించడం లేదండి, క్లీనింగ్కి కొన్ని సామాన్లే చూపిస్తున్నాను. ఇబ్బంది పడకుండా ఉంటాం కదా అని చెప్పేసానని కొన్ని సామాన్లే చూపిస్తున్నాను. మొత్తం అంతా నీళ్ళు అది వేసి మొత్తం మనం అంతా క్లీన్ చేసుకోవాలండి మొత్తం అంతాను. చూసారు ఇలాగా. మునుపటి రోజుల్లో చాలా కష్టపడేవాళ్ళం కదండి. ఇప్పుడు అన్నీ సులువు అయిపోతున్నాయి కదండి. వెండి క్లీనింగ్ ఏంటి, బంగారం క్లీనింగ్ ఏంటి, ఇత్తడి క్లీనింగు, ఇవన్నీ కూడా చాలా సులువుగా వచ్చేస్తున్నాయండి. క్లీనింగ్ చేసుకోవడం అది కూడా చాలా పద్ధతులు కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడాను. చూసారు కదా, నేను ఎంచుకున్న పద్ధతి మీకు నచ్చిందా, బాగుందా? మీరు ఎప్పుడన్నా ఇటువంటి క్లీన్ చేయడానికి మీరేం లిక్విడ్ వాడుతున్నారు? ఎప్పుడన్నా మీరు ఏమన్నా వాడుతున్నారా లిక్విడ్ అదని క్లీన్ చేయడానికి? కుందులు, ప్రమిదలు ఇటువంటివన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు కదా. ఈ కామాక్షి దీపాలు చూసారా ఎంత తెల్లగా వచ్చేసినాయో? ఇగో చూడండి ఎంత మెరుస్తా చక్కగా తెల్లగా వచ్చింది కదండి. మీరు చూసారా? బ్రష్ కూడా యూజ్ చేయలేదు కదండి నేను. బ్రష్ కూడా యూజ్ చేయకుండా తెల్లగా వచ్చేసింది కదండి ఇదంతాను. బాగుందండి. మీకు నచ్చిందా? మీరు ఏ లిక్విడ్తో క్లీన్ చేస్తున్నారో మాకు కామెంట్ చేయండి. మేము కూడా యూజ్ చేయడానికి ట్రై చేస్తాం అటువంటిది. థ్యాంక్ యూ.